తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముస్లిం సమైక్య వేదిక ప్రతినిధులు కలిశారు. మంగళగిరి నియోజకవర్గం చినకాకాని ప్రాంతంలో అంజుమన్ ఇస్లామియా సంస్థకు చెందిన సుమారు 71.57 ఎకరాల వక్ఫ్ భూమిని చంద్రబాబు ప్రభుత్వం ఐటీ పార్కు నిర్మాణం పేరుతో డీనోటిఫై చేశారని, దీనిని రద్దు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ముస్లిం సమైక్య వేదిక ప్రతినిధులు వైఎస్ జగన్కు వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన వైఎస్ జగన్ రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు వైఎస్ఆర్సీపీ కట్టుబడి ఉందని, ముస్లిం మైనారిటీ వర్గాలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా, ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్, జనరల్ సెక్రటరీ సర్దార్ ఖాన్, ట్రెజరర్ అబ్దుల్ కలాం, ప్రతినిధులు ఆసిఫ్ మౌలాబేగ్, అబ్దుల్ అజీజ్, ఇబ్రహీం హుస్సేన్, సద్దాం ఖాన్, సర్తాజ్, నసీమా, మునావర్ ఉన్నారు.